హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. టాపిక్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లకి 500 రూపాయల దర్శనం టికెట్లకి తేడా ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి. దాని మీద క్లారిఫికేషన్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. 500 రూపాయల టికెట్లు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే కరోనా టైంలో చాలామంది అంటే అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయడం జరిగింది కదా. అప్పుడు చాలామంది మొక్కులు అయితే పెట్టుకున్నారు. మేము అక్కడికి వచ్చి కళ్యాణోత్సవం చేసుకుంటాం, ఉంజల సేవ చేసుకుంటాం, సహస్ర దీపాలంకరణ చేసుకుంటాం, తోమాల సేవ చేసుకుంటామని మొక్కులు అయితే మొక్కుకున్నారు. అయితే ఆ మొక్కులన్నీ పెండింగ్లో ఉండిపోవడం వల్ల అవన్నీ టీటీడీకి తెలియజేయడం జరిగింది. అప్పుడు టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే విర్చువల్ పార్టిసిపేషన్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. 500 రూపాయలు పెట్టి మనం ఒక దర్శనం టికెట్ బుక్ చేసుకుని విర్చువల్గా, అంటే విర్చువల్ అంటే వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఎక్కడే ఉంటాం, మధ్యలో ఆన్లైన్లో జరిగేది అంతా విర్చువల్ పార్టిసిపేషన్ అనమాట. అది మనం ఇప్పుడు కళ్యాణోత్సవంకి బుక్ చేసుకున్నాం అనుకోండి, ఒక డేట్ పెట్టేసి ఇప్పుడు జనవరి 1వ తారీఖుకి నేను కళ్యాణోత్సవం కావాలని చెప్పేసి 500 రూపాయలు టికెట్ పెట్టి, 500 అంటే పర్ హెడ్, ఇద్దరికి 1000 రూపాయలు అవుతాయి. ఆ 1000 రూపాయలు పెట్టి నేను జనవరి నెలకి విర్చువల్ పార్టిసిపేషన్ బుక్ చేసుకున్నాను. అంటే నేను అక్కడికి వెళ్ళను, కానీ ఇక్కడ నుంచే నా పేరు మీద తిరుపతిలో తిరుమల కొండ మీద నా పేరు మీద అర్చన అయితే జరుగుతుంది. దాన్ని విర్చువల్ పార్టిసిపేషన్ అవుతుంది. మనం 500 రూపాయల టికెట్ బుక్ చేసుకుని మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మన పేరు మీద, మన గోత్రం మీద ఆ రోజు మనం ఏ రోజు బుక్ చేసుకున్నామో ఆ రోజు మన పేరు మీద పూజ అయితే అక్కడ చేస్తారు. అది మనం టీవీలో మనకి టీటీడీ లైవ్ ఛానల్ ఉంది కదా మనకి, ఆ ఛానల్లో మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచే మనమైతే మన పేరు వినడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఆ టైంకి ఆ సుప్రభాత్ సేవ, ఆ కళ్యాణోత్సవం ఎన్ని గంటలకు చేస్తారో అన్ని గంటలకు మనం ఆ టీవీ ముందు కూర్చుంటే మన పేరు మీద అనేది జరుగుతుంది. దాన్ని విర్చువల్ పార్టిసిపేషన్ అంటారు. అయితే ఈ 500 పెట్టి టికెట్ కొన్నాం కాబట్టి ఈ విర్చువల్ పార్టిసిపేషన్ చేసినందుకు గాను మనకి సంవత్సరంలోగా ఎప్పుడైనా 300 రూపాయల దర్శనం అనేది చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట టీటీడీ వాళ్ళు. దీన్నే ఈ 300కి 500కి తేడా అనమాట. అంటే 500 రూపాయలు ఆన్లైన్ పార్టిసిపేషన్ చేసినందుకు గాను ఈ 300 రూపాయల దర్శనం అయితే మనకి కల్పిస్తారనమాట. ఈ 300 రూపాయల దర్శనం సంవత్సరంలోగా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్లో ఉండవు. ఇలాగ మంత్లీ రిలీజ్ అవుతుంటాయి కదా, నెక్స్ట్ మంత్ అప్పుడు మాత్రమే మీ 500 రూపాయల టికెట్ తాలూకు దర్శనం తాలూగా బుకింగ్స్లోకి వెళ్ళి డూ యూ వాంట్ అవైల్ యువర్ దర్శన్ అని ఉంటుంది. ఎస్ అని కొడితే మనకి అప్పుడు విండో అయితే ఇమీడియట్గా ఓపెన్ అవుతుంది. ఈ స్లాట్స్ ఓపెన్ అయ్యే టైంలో అప్పుడు వెంటనే అప్పుడు మనకు కావాల్సిన డేట్కి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే సేమ్ 300 రూపాయల కౌంటర్ ద్వారా మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి అవుతుంది. మనకి సపరేట్గా దీని మీద ఎటువంటి పూజలు నిర్వహించడం కానీ, మామూలుగా ఉత్సవ విగ్రహాలకు కూర్చోబెట్టి చేస్తారు కదా 10 గంటలు, మనకి అటువంటి పూజలు అయితే మనకి 500 రూపాయల టికెట్ ద్వారా మనకి ఎటువంటి పూజలు అయితే జరగవు. ఇది 500 రూపాయల టికెట్కి 300 రూపాయల టికెట్. 300 రూపాయల టికెట్ అంటే డైరెక్ట్ 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటాం, మనకి డైరెక్ట్ అక్కడ కౌంటర్కి వెళ్తే పంపించేస్తారు. మన పేరు మీద అర్చన చేయించుకున్నందుకు గాను సంవత్సరంలోగా మనం ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి 300 రూపాయల టికెట్ని దర్శించుకోవడానికి వీలుగా కల్పించేదే విర్చువల్ పార్టిసిపేషన్. అంటే ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా. మనం ఇంట్లో ఉంటాం, అక్కడ గుడిలో మన పేరు మీద అర్చన అయితే జరుగుతుంది. దాన్ని మనం టీవీలో భక్తి ఛానల్లో మనమైతే చూడొచ్చు. దాన్నే విర్చువల్ పార్టిసిపేషన్ అంటారు. దానిలో పార్టిసిపేట్ చేయడానికి 500 రూపాయల టికెట్ అయితే తీయాలి. ఆ 500 రూపాయల టికెట్లో 300 రూపాయల టికెట్ దర్శనం 300 ప్లస్ ఈ అర్చన చేసినందుకు కానీ 200 రూపాయలు ఛార్జ్ అనేది చేస్తారు. ఇదే ఈ డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి. అంటే ఈ కౌంటర్ అంటే మేము 500 రూపాయల టికెట్ తీసుకున్నాం కదా, మాకు వేరే లైన్ ఏమైనా ఉంటుందా, వేరే కౌంటర్ ఏమైనా ఉంటుందా అంటారు. అవేమీ ఉండవండి. డైరెక్ట్ మనం ఈ 300 రూపాయల దర్శనం కౌంటర్ నుంచి మాత్రమే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. పార్టిసిపేషన్ అయితే ఆన్లైన్ పార్టిసిపేషనే. అక్కడ మీకు సపరేట్గా పూజలు అయితే తిరుమల కొండపై ఎటువంటివి చేయరు. రూమ్స్ కూడా మీకు ఎటువంటివి ప్రొవైడ్ చేయరు. మీరు మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే. జనరల్గా మనము 300 రూపాయల దర్శనం బుక్ అయిన వెంటనే మనకు ఆన్లైన్లో రూమ్ కూడా బుక్ అయిపోద్ది అనమాట. అంటే మనం చేసుకోవాలి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అప్పుడు మాత్రమే చేసుకోవాలి. మనకి సపరేట్గా 500 రూపాయలు తీసుకున్నాం కదా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. మీరు వెంటనే బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి, లేకపోతే అవి దొరకవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.